కింగ్డమ్ మూవీ ఎలా ఉంది? బాగుంది, సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. అండ్ పెర్ఫార్మెన్సెస్ అయితే విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, కాకపోతే ఇంకా వాయిస్ మోడ్యులేషన్ బాగుంటది అనిపించింది. బట్ విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మెన్స్ అయితే మటుకు సూపర్. అండ్ మెయిన్ గా వాట్ ఏ పెర్ఫార్మర్ అని చెప్పాలంటే సత్యదేవ్ గారు చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ అనిరుద్ టేక్ ఏ బౌ బ్రో, అసలు ఆ బీజిఎం ఏంటి, సినిమా అంతా ఒక ఫ్లోలో వెళ్తుంటే ఆ బీజిఎం ఇంకో లెవెల్లో తీసుకెళ్లి కూర్చోబెట్టింది. అనిరుద్ గారు, యు ఆర్ రియల్ మ్యూజిక్ పెర్ఫార్మర్, డౌటే లేదు. మ్యూజిక్ మీద బీజిఎం ఎలా కూర్చోబెడతారు అనేది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది. ప్రాపర్ స్క్రీన్ ప్లే అండ్ బ్రదర్ ఎమోషన్ అనేది ప్రాపర్ గా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. మిగతాదంతా ఓవరాల్ సినిమా వాస్ గుడ్. కొత్త కథలు అయితే రావు, ఉన్న కథల్ని చాలా కొత్తగా తీసుకొచ్చి చూపించడం. డైరెక్టర్ కొత్తగా కావాలంటే ఉండదు, కానీ ఉన్నదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. వెన్ వీ వాంట్ ఎంజాయ్ ద థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, ఒక మంచి సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. అండ్ ఒక బోట్ సీక్వెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. మామూలుగా హీరోయిక్ పెర్ఫార్మెన్స్ కోసం ఒకడు లాగేస్తారు హీరోలు, కానీ అలా కాకుండా ఆ జనాలను తీసుకురావడం, వాళ్ళు వచ్చిన తర్వాత బోట్ కదలడం అనేది చాలా న్యాచురల్ గా చూపించారు. ఆ బోట్ సీక్వెన్స్ దగ్గర యాక్షన్ బాగుంది. అండ్ ఓవరాల్ గా సినిమా గుడ్, చూడొచ్చు థియేటర్ లో. అయ్యా లోపలంతా సవింగ్ గానే జరిగింది, మేకు పెడతారేమో అని చెప్పి భయపడ్డా గానీ మంచి గుణపం పెట్టారు లోపల. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటారు? మన డైరెక్షన్ ఫాల్టా, స్టోరీ ఫాల్టా? స్క్రిప్ట్ బాలా, డైరెక్షన్ వీక్. విజయ్ దేవరకొండ వాడుకోవడం సరిగ్గా రాలా డైరెక్టర్ కి, సో డైరెక్టర్ మిస్టేక్. అంటే సెకండ్ హాఫ్ లో బాగా ఎలివేషన్స్ అవి ఇవి ఉంటాయి అన్నారు, దానికి ఉంటే బాగుండేదని ఫీల్ అవుతున్నా, లేవు. అంటే ట్రైలర్ చూసి చాలా మంది హైప్ ఫీల్ అయ్యామన్నారు, ఆ హైప్ సినిమాలో కనపడుతుంది. హైప్ కాస్త స్విచ్ అయిపోయింది. మెయిన్ గా ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటారు? అంటే విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ లో ఏమైనా ప్రాబ్లం అయిందా, లేదు అంటే స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోవట్లేదు విజయ్ దేవరకొండ, అంతే. అంటే నాగవంశి గారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఏమంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఎవరైనా నమ్మకంగా చెప్తారు ఇటు కొట్టాలని, కానీ అనుకున్న స్థాయిలో సినిమా లేదు. ఓపెన్ గా చెప్తా, స్క్రిప్ట్ మంచిగా ఎంచుకుంటే టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హీరోలో ఆ దమ్ము ఉంది, కానీ సినిమాలో దమ్ము లేదు. ఓవరాల్ గా సినిమాకి రేటింగ్ కానీ ఎలా ఏం చెప్తారు ఒక మాటలో సినిమా? 5కి 2 ఇస్తా రేటింగు. ఒక మొక్కలో చెప్పాలంటే ఏం చెప్పాలి మీకు, కలగలుపు కూర అంటే అన్ని మిక్స్డ్ వెజిటేబుల్ కూర అనుకో. హీరోయిన్ అది హీరోయిన్ భాగ్యశ్రీ బాగానే ఉంది, కానీ ఒక సాంగ్ లేదు, ఒక ముద్దు లేదు, ఏమి లేదు. అప్పుడప్పుడు వచ్చి డాక్టర్ క్యారెక్టర్ చేసింది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఒక దాన్ని ఏమంటారు, అండర్ కవర్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. మళ్ళీ పార్ట్ 2 అంట, మరి ఏమనుకున్నారు ఏంటో. షాడోలో క్యారెక్టర్ ఏదో సినిమాలో చూడండి మీరు అన్నారు కదా విజయ్ దేవరకొండ, ఎవరైనా చూపించారు? అది విజయ్ దేవరకొండ ఆ క్యారెక్టర్ ఓల్డ్, అది మహారాజులా చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ లో వేరే కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు, ఆయన ఫేస్ రివీల్ ఏమైనా చేశారు? ఎవరు లేరే, ఎవరు లేరు. ఫస్ట్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. విజయ్ ఇంటెన్సిటీ కానీ, విజయ్ పెర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ బాగున్నాయి. బట్ ప్రాబ్లం వచ్చేసి సెకండ్ హాఫ్, డైరెక్టర్స్ ఏమవుతుందో తెలియట్లేదు, కానీ సెకండ్ హాఫ్ డ్రాబ్యాక్ అయింది. ఆ ఎమోషన్ కానీ, ఆ ఇంటెన్సిటీ కానీ అది చాలా మిస్ అయింది. గౌతమ్ మనకు ఆల్రెడీ చెప్పినట్టు జెర్సీ లాగా మనకు ఒక ఎమోషనల్ డ్రైవ్ యాక్షన్ సీక్వెన్సెస్ తోటి మూవీ ఉంటుంది అని చెప్పాడు, కానీ బట్ సెకండ్ హాఫ్ లో ఒక మిడ్ పాయింట్ వరకు మనకి ఏంటంటే ఓకే పర్లేదు బాగానే వెళ్తుందని అనిపిస్తుంది, కానీ మళ్ళా ఒక మిడ్ పాయింట్ తర్వాత అంటే లాస్ట్ ఒక 1 అవర్ సినిమా ఏంటంటే మూవీ ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. అంటే సినిమా మోటో ఏంటంటే ఒక ప్లేస్ లో ఒక ఉండే పీపుల్ వాళ్ళ యొక్క ఇంటెన్సిటీ, వాళ్ళ యొక్క యూనిక్ ని కాపాడుకోవడానికి ఈ మూవీ అనేది ఉంది. బట్ ఓవరాల్ గా డైరెక్టర్ అయితే ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. విజయ్ ఫ్యాన్స్ కి అయితే డిసప్పాయింటెడ్, ఓవరాల్ గా అయితే యావరేజ్ ఫిలిం.